ఈవినింగ్ అందరికీ ధమాకా మోటార్ డీల్స్ కి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి 2015 మోడల్ డస్టర్ అయితే తీసుకొచ్చాను. 2015 షోరూమ్ పీస్ అయితే తీసుకొచ్చానండి. ఓకే, షోరూమ్ పీస్ చాలా బాగుంది, బండి బ్రహ్మాండంగా ఉంది. అండ్ బంపర్ టు బంపర్ ఒరిజినల్, ఎక్కడ కనీసం చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ కూడా లేవు. అండ్ ఎక్కడ పెయింట్ కూడా జరగలేదు ఇప్పుడు దాకా. బండి కూడా మొత్తం ఇటు సైడ్ నుంచి చూసుకోవచ్చు. టైర్లు అయితే మంచి కండిషన్ టైర్లు అయితే ఉన్నాయండి. ఓకే, చుట్టూ చూసుకోవచ్చు మొత్తం మీరు. బండి మొత్తం నీట్ గా ఉంది, ఎక్కడ కూడా స్క్రాచెస్ గిచెస్ లేవు. బంపర్ మీద అయితే చిన్న చిన్నవి ఉన్నాయండి, చాలా మైనర్ ఉన్నాయి. డోర్ మీద అయితే చాలా చిన్న మైనర్ ఉంది, కనిపిస్తుంది కదా. జస్ట్ ఒక రబ్బింగ్ అని చేపించేసి అయిపోద్ది. కానీ దీనికి టచ్అప్ గిచ్చప్ అయితే ఏం చేపించలేదు ఇప్పుడు దాకా. టోటల్ ఒరిజినల్, బంపర్ టు బంపర్ ఒరిజినల్ RXL అన్నమాట. ఓకే, ఇటు సైడ్ కూడా వెహికల్ మొత్తం చూసుకుందాము. గీతలు ఏం లేవండి, బండి అంతా బాగుంది, నీట్ గా ఉంది బండి. ఒకసారి దీనికి సంబంధించి రీడింగ్ అయితే చూపిస్తాను మీకు. నేను రీడింగ్ ఒరిజినల్ అండి, కంప్లీట్ టోటల్ గా. ఓకే, దీనికి సంబంధించి ఎయిర్ బ్యాగ్ చూసుకుంటే ఒక ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది, సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుందండి. ఓకే, గీట్లు కూడా అన్ని కూడా ఒరిజినల్ గానే ఉన్నాయి. ఏమైతే డ్యామేజ్ ఏం అయితే అవ్వలేదు, పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. సో బండి మొత్తం బాగుంది, చూసుకోవచ్చు మీరు. మొత్తం ఒరిజినల్, బాడీ టు బాడీ 100% గ్యారంటీ వెహికల్ అండి. చిన్న టచ్అప్ కూడా అవ్వలేదు ఇప్పుడు దాకా కూడా బండిలో. అంత నీట్ అండ్ క్లీన్ గా ఉంది. 4 పవర్ విండోస్ అయితే వస్తుంది, సెంట్రల్ లాక్ సిస్టమ్ అయితే వస్తుంది. ఓకే, బండి అయితే ఏసీ అయితే వర్కింగ్ లో ఉంది. ఏసీ అయితే చిల్డ్ ఏసీ అయితే వర్కింగ్ లో ఉందండి. ఒకసారి మీకు నేను బానెట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. దాని తర్వాత వచ్చేసి ప్రైస్ అయితే చెప్తానండి. ఒకసారి బండి కూడా చూసుకుందాము. ఎక్బర్ గాడి స్టార్ట్ కరో. బండి అయితే సింగల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి 110 PH అండి. 110 PH, 85 కాదు, 110 అనమాట. బానెట్ కూడా మొత్తం సీల్డ్ బానెట్ అండి, సీల్డ్ బానెట్ చూసుకోవచ్చు మీరు. ఓకే, మొత్తం సీల్డ్ బానెట్, ఎక్కడ కూడా ఓపెన్ చెప్పిన ఏ పర్చేస్ కూడా ఓపెన్ అయితే అవ్వలేదు. పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది బండి మొత్తం, సీల్డ్ బండి. సో ఇది చూసుకుంటే కనుక 110 PH. అండ్ ఇంకో విషయం ఏంటంటే 2015లో మిడిల్ ఆఫ్ ద ఇయర్ వరకు కూడా ఓల్డ్ ఇంజిన్స్ అయితే వస్తున్నాయండి. సో ఇది వచ్చేసి మనకి మిడిల్ తర్వాతది. సో ఇది వచ్చేసి మనకి కొత్త ఇంజిన్ వచ్చింది ఆ సమయంలో. సో కొత్త ఇంజిన్లు పాత ఇంజిన్లకి ఏంటంటే మైలేజ్ కూడా యావరేజ్ కూడా మంచిగా వస్తుంది, ఇంజిన్ కూడా డిఫరెంట్ అనమాట. ఇది వచ్చేసి 110 PH, మైలేజ్ కూడా మంచిగా వస్తుంది. 2015 తర్వాత వచ్చిన మోడల్స్ లో బాగుంది బండి అయితే. ఇంజిన్ అయితే బ్రహ్మాండంగా ఉంది, రెక్టిఫై చేశారనమాట. అప్పుడు పాత ఇంజిన్లు ఉన్నప్పుడు ఏదో ప్రాబ్లం ఉంది, దాన్ని రెక్టిఫై చేసిన తర్వాత వచ్చిన కొత్త ఇంజిన్లో వచ్చిన బండి ఇది. ఓకే, మొత్తం ఒరిజినల్ బండి. మీరు లైట్లు కూడా చూసుకోవచ్చు. లోపల అయితే బ్లాక్ ఫిల్మ్ అయితే వస్తుందండి ఈ లైట్స్ లో. వేరే వాటిలో వచ్చేసి సిల్వర్ వస్తుంది, దీంట్లో వచ్చి బ్లాక్ అయితే వస్తుంది. ఓకే, కొత్త బండి, బ్రాండ్ న్యూ బండి, 100% నీట్ గా తీసుకోవచ్చు అండి. మంచి ప్రైస్ కి అయితే తీసుకొచ్చాను. అండ్ దీనికి సంబంధించి దీని కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఢిల్లీలోనే 3,45,000 అయితే వస్తుందండి బండి. 3,45,000 వస్తుంది. మంచి బండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఓకే, దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ చూసుకుంటే డిసెంబర్ వరకు అయితే ఉందండి. డిసెంబర్ 2025 వరకు ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఇక్కడ నుంచి ఇన్వాయిస్ తీసుకుని లైఫ్ ట్యాక్స్ అయితే వస్తుందో మీరు మన తెలుగు రాష్ట్రాల్లో పే చేసుకుని మార్చుకోవాల్సి వస్తుంది. అండ్ దీనికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వస్తాయండి, మీకు కమిషన్ అయితే ఎక్స్ట్రా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ధమాకా మోటార్ డీల్స్ కి మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను. ధన్యవాదములు.